అది ద్వాపరయుగం చివరి రాత్రి. కురుక్షేత్ర యుద్ధం అయిపోయి చాలా సంవత్సరాలు గడిచాయి. ఆ సమయంలో కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు. ఆ రాత్రి ఆకాశం ఒక్కసారిగా నలుపెక్కింది. వాయువు నిలిచిపోయింది. అప్పుడే ద్వారక మహాద్వారం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రత్యక్షమయ్యాడు. అతను కృష్ణుడి వైపు చూసి, మాధవ, నువ్వు యుద్ధాన్ని గెలిచావు, కానీ ఒక నిజాన్ని దాచావు అని అన్నాడు. ఆ మాటలు వినగానే కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో తొలిసారి ఆందోళన కనిపించింది. అప్పుడు కృష్ణుడు, నీ మాటల్లో కాలపు వాసనుంది, నువ్వెవరు అని ప్రశ్నించాడు. వృద్ధుడు నవ్వాడు. ఆ నవ్వు మనిషిది కాదు. తనను తాను పరిచయం చేస్తూ, నేను శాపాన్ని కాదు మాధవ, శాపానికి మిగిలినవాడిని అని చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజు. అశ్వత్థామ ఒక భయంకరమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. అందరూ అనుకున్నారు అది కృష్ణుడే నిలిపేశాడని. కానీ నిజం వేరే. ఆ అస్త్రం దారి మళ్ళీ ఒక చిన్న ఆశ్రమం వైపు దూసుకెళ్ళింది. ఆ ఆశ్రమంలో ఒక బాలుడు తపస్సు చేస్తున్నాడు. ఆ బాలుడు కాలానికి ముందే పుట్టిన మహర్షి. అస్త్రం దగ్గర పడుతున్న క్షణంలో ఆ బాలుడు కళ్ళు తెరిచి, నేను మరణించను, కానీ ఈ లోకం నన్ను మర్చిపోతుంది అని అన్నాడు. ఆ క్షణంలో ఆ అస్త్రం అతన్ని చంపలేదు, కాలం నుంచే బయటికి తోసేసింది. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన తెలుగు మైత్ ఏఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.